గవర్నర్ దగ్గర బల నిరూపణ చేసుకోవాలట. ఏ రాజ్యాంగంలో చెప్పారు గవర్నర్ దగ్గర బల నిరూపణ చేసుకోవాలని? అత్యధిక స్థానాలు గెలుపొందిన సింగిల్ పార్టీగా ఏ పార్టీ అయినా కానీ గవర్నర్ ఆహ్వానిస్తే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారు. వాళ్ళకున్న మెజార్టీని అసెంబ్లీలో నిరూపించుకుంటారు. అత్యధిక స్థానాలు గెలుపొందిన తమిళనాడులోని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ను ఇప్పటి వరకు గవర్నర్ ఆహ్వానించలేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని. 2 సార్లు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ వెళ్ళి గవర్నర్ను కలిస్తే ఆయన సంతృప్తి చెందాలట. ఆయన సంతృప్తి చెందాలంటే ఏం చేయాలో తమిళనాడు ప్రజలకి, దేశంలో ప్రజలెవరికి కూడా అర్థం కావట్లేదు. తమిళనాడు గవర్నర్ సంతృప్తి చెందాలంటే ఏం చేయాలి? మోడీ కాళ్ళు పట్టుకోవాలనా? అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలనా? లేకపోతే బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటాము అని అంటే ఆ గవర్నర్ తృప్తి చెందుతాడా? రాష్ట్ర ప్రజలకి, తమిళనాడు రాష్ట్ర ప్రజలకి అర్థం కావట్లే. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రజలకు కూడా ఆ గవర్నర్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే అసహ్యం వేస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ప్రజల మద్దతుతో ఎక్కువ సీట్లు గెలుపొందిన ఏ పార్టీ అయినా కానీ శాసనసభాపక్ష నేతగా ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయాలి. అత్యధిక స్థానాలు గెలుపొందిన సింగిల్ పార్టీగా టీవీకే పార్టీని గవర్నర్ ఆహ్వానించి వాళ్ళని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పాలి. అలా చెప్పకపోగా ఇప్పటి వరకు కూడా నేను సంతృప్తి చెందేంత వరకు కూడా నేను ఆ మాట చెప్పలేను. విజయ్ సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్యట. ప్రజలు ఎవరైనా రాష్ట్ర సమస్య అని చెప్పారా? తమిళనాడు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో విజయ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ధర్నాలు చేస్తామంటున్నారు. మెరీనా బీచ్ దగ్గర అందరూ కలిసి మరో జల్లికట్టు ఉద్యమాన్ని మించిన ఉద్యమం చేస్తానంటున్నారు తమిళనాడు ప్రజలు. మరి రాష్ట్ర సమస్య, ప్రజల సమస్య ఎలా అయింది? గవర్నర్గా మీ బాధ్యతలు మీరు నెరవేర్చకుండా కేంద్రం చేతుల్లో, చెప్పు చేతుల్లో ఒక అధికారిలాగా మీరు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా దేశంలో అసహించుకుంటున్నారు. ఎందుకంటే గవర్నర్ దగ్గర బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ రాజ్యాంగంలో కానీ ఏ చట్టంలో కానీ గవర్నర్ ముందు బల నిరూపణ చేసుకోవాలని ఎక్కడా కూడా లేదు. గవర్నర్ సింగిల్ పార్టీగా అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీని ఆహ్వానించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్తే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారు. మొట్టమొదట స్పీకర్ని ఎన్నుకున్న తర్వాత అలా బల నిరూపణ అయితే ఆ వ్యక్తి సంపూర్ణ ముఖ్యమంత్రిగా, ఆ ప్రభుత్వాన్ని సంపూర్ణ ప్రభుత్వంగా మనం పిలవచ్చు. అది మన రాజ్యాంగం చెప్తుంది. కానీ తమిళనాడులో గవర్నర్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారి ఆయన ఏదో ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాడా, లేకపోతే బీజేపీ చెప్పినట్లు చేస్తూ ఉన్నాడా, అమిత్ షా మోడీ గారు చెప్పినట్లే ఆయన ప్రవర్తిస్తున్నాడంటే ముమ్మాటికి కేంద్రం చేతుల్లో కీలుబొమ్మగా మారి ఆ గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ చట్టాలను ఆయన చేతిలోకి తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడనే మనం చెప్పుకోవాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పాలి తప్ప ఆయన దగ్గర బల నిరూపణ చేయమని చెప్పే అధికారం లేదు. ఇక అన్నా డిఎంకే పార్టీలు ఆడుతున్న దోబూచులాట ప్రజలందరూ చూస్తున్నారు. 1-2 రోజుల్లో ఖచ్చితంగా డిఎంకే పార్టీకి, అన్నా డిఎంకే పార్టీకి, గవర్నర్కు ఖచ్చితంగా ప్రజలే తగిన శాస్తి ప్రజలు తెలియజేస్తారు. ఈ ముగ్గురికి ప్రజలు ఏంటన్నది, వాళ్ళ అధికారం ఎలా ఉంటుందో, ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో 1-2 రోజుల్లో గవర్నర్కు, డిఎంకే, అన్నా డిఎంకే పార్టీ అధినేతలకు క్లియర్గా తెలుస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.